స్టేజ్ మీద మూన్ వాక్ చేస్తూ అతను వెలిగిపోతుంటే ప్రపంచం మొత్తం అతని వైపు చూసింది. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక, ఆ వెలుగుల వెనుక ఒక అత్యంత విషాదకరమైన, ఒంటరితనంతో కూడిన నరకప్రాయమైన జీవితం దాగి ఉంది. కోట్లాది మందికి ఆనందాన్ని పంచిన ఆ కింగ్ ఆఫ్ పాప్ సొంత జీవితం ఒక తీరని విషాద గాథ. ఆ పూర్తి కథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1958 ఆగస్టు 29న అమెరికాలోని ఒక పేద కుటుంబంలో మైకేల్ జాక్సన్ జన్మించాడు. మొత్తం 10 మంది పిల్లల్లో మైకేల్ 8వ వాడు. తండ్రి జోసెఫ్ జాక్సన్ ఒక స్టీల్ మిల్లులో పనిచేసేవాడు. వచ్చే జీతం ఆ 10 మంది పిల్లల కడుపు నింపడానికి కూడా సరిపోయేది కాదు. అయితే జోసెఫ్ కు మ్యూజిక్ అంటే పిచ్చి. తను సాధించలేని సంగీత సామ్రాజ్యాన్ని తన పిల్లల ద్వారా సాధించాలని అనుకున్నాడు. పిల్లల్లో ఉన్న టాలెంట్ ను గమనించిన జోసెఫ్ జాకీ, టిటో, జెర్మైన్ మరియు అందరికంటే చిన్నవాడైన మైకేల్లను కలిపి జాక్సన్ 5 అనే మ్యూజిక్ గ్రూప్ తయారు చేశాడు. అందులో మైకేల్ వయసు చిన్నదైనా అతని వాయిస్, అతని డాన్స్ స్టెప్స్ చూసి అతన్నే మెయిన్ లీడ్ సింగర్ గా పెట్టాడు. అక్కడి నుంచే మైకేల్ జీవితం ఒక రంగుల ప్రపంచంలా పైకి కనిపించినా లోపల మాత్రం ఒక నరకంలా మారిపోయింది. కానీ అక్కడే మైకేల్ నరకం మొదలైంది. అతని తండ్రి చాలా క్రూరుడు. పిల్లలతో రోజుకు 10 నుండి 12 గంటలు నాన్ స్టాప్ గా ప్రాక్టీస్ చేయించేవాడు. చిన్న పొరపాటు జరిగిన లెదర్ బెల్ట్ తో, వైర్లతో దారుణంగా కొట్టేవాడట. మైకేల్ జాక్సన్ ఒక ఇంటర్వ్యూలో ఏడుస్తూ ఇలా చెప్పాడు: నా తండ్రి చేతిలో బెల్ట్ పట్టుకుని నిలబడేవాడు. చిన్న తప్పు చేసినా చావబాదేవాడు. ఎంత భయం వేసేదంటే నా తండ్రిని చూడగానే నాకు వాంతులైపోయేవి. మిగతా పిల్లలంతా బయట ఆడుకుంటుంటే మైకేల్ మాత్రం రికార్డింగ్ రూమ్ లో బందీ అయ్యాడు. ఈ భయం, ఈ గాయం అతని మనసులో జీవితాంతం ఉండిపోయాయి. తనకు దక్కని ఆ బాల్యాన్ని ఎలాగైనా తిరిగి పొందాలనే పిచ్చి కోరిక అతనిలో అక్కడే మొదలైంది. జాక్సన్ 5 బ్యాండ్ మెల్లగా సక్సెస్ కావడం స్టార్ట్ అయింది. మోటౌన్ రికార్డ్స్ లాంటి పెద్ద కంపెనీలు వీళ్లతో సైన్ చేశాయి. ఐ వాంట్ యూ బ్యాక్, ఏబీసీ లాంటి పాటలతో జాక్సన్ 5 అమెరికాను ఊపేసింది. టీవీ షోలు, కాన్సర్ట్లు, రికార్డింగ్లతో మైకేల్ లైఫ్ ఫుల్ బిజీ అయిపోయింది. కానీ మైకేల్ మాత్రం రికార్డింగ్ రూమ్ కిటికీలోంచి బయట ప్రపంచాన్ని చూస్తూ ఏడ్చేవాడట. కిటికీ అవతల ఉన్న పార్కులో పిల్లలు ఆడుకుంటూ ఉంటే నేను కూడా అలా ఎందుకు ఆడుకోలేకపోతున్నాను, నేను చేసిన తప్పేంటి అని తనలో తానే కుమిలిపోయేవాడు. ఆ వయసులోనే మైకేల్ తీవ్రమైన ఒంటరితనంలోకి వెళ్లిపోయాడు. చుట్టూ వేలాది మంది జనాలు ఉన్నా తన బాధను పంచుకోవడానికి ఒక్క స్నేహితుడు కూడా లేని దుస్థితి మైకేల్ది. ఈ భయంకరమైన బాల్యం, తండ్రి చేసిన గాయాలు మైకేల్ మనసును ఒక పసిపిల్లవాడి స్థాయిలోనే ఆపేశాయి. అతను శారీరకంగా పెద్దవాడవుతున్నా మానసికంగా మాత్రం ఆ 5 ఏళ్ల పిల్లాడిలాగే ఉండిపోయాడు. అందుకే పెద్దయ్యాక అతను పీటర్ పాన్ అంటే ఎప్పటికీ పెద్ద వృద్ధుడు అవ్వని పిల్లాడి కథ పాత్రకు బాగా కనెక్ట్ అయిపోయాడు. తనకు చిన్నప్పుడు దక్కని ఆ ఆటలను, ఆ నవ్వులను, ఆ స్వేచ్ఛను ఎలాగైనా తిరిగి పొందాలని ఒక పిచ్చి కోరిక, ఒక ఆరాటం అతని మనసులో బలంగా నాటబడ్డాయి. అదే కోరిక భవిష్యత్తులో అతను నెవర్ ల్యాండ్ అనే ఒక ఊహాత్మక ప్రపంచాన్ని, ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ను తన ఇంటి చుట్టూ నిర్మించుకోవడానికి కారణమైంది. కానీ అదే బాల్యం కోసం అతను పడిన ఆరాటం ముందు అతని జీవితాన్ని ఎలా నాశనం చేయబోతుందో అప్పుడు ఆ చిన్నారి మైకేల్ కు తెలియలేదు. తండ్రి జోసెఫ్ జాక్సన్ పెట్టిన భయంకరమైన హింస, జాక్సన్ 5 బంధనాల నుండి మైకేల్ ఎలాగైనా బయటపడాలని డిసైడ్ అయ్యాడు. 1970ల చివరి నాటికి ఆయనకు ఒక విషయం అర్థమైంది. తనకంటూ ఒక స్వతంత్రమైన గుర్తింపు రావాలని, ప్రపంచం తనను ఒక గ్రూప్ లో మెంబర్ గా కాకుండా మైకేల్ జాక్సన్ గానే గుర్తించాలని ఆరాటపడ్డాడు. ఆ కసితోనే 1979లో ఆఫ్ ది వాల్ అనే సోలో ఆల్బమ్ రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు. కానీ మైకేల్ అంతటితో తృప్తి పడలేదు. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్ నాదే కావాలి అని తన డైరీలో రాసుకున్నాడు. ఆ పట్టుదలే మ్యూజిక్ హిస్టరీని తిరగరాసేలా చేసింది. 1982 నవంబర్ 30 సంగీత ప్రపంచంలో ఒక సరికొత్త చరిత్రకు నాంది పలికిన రోజు. లెజెండరీ మ్యూజిక్ ప్రొడ్యూసర్ క్విన్సీ జోన్స్ తో కలిసి మైకేల్ జాక్సన్ థ్రిల్లర్ ఆల్బమ్ ను మార్కెట్లోకి వదిలాడు. ఆ ఆల్బమ్ బయటకు రాగానే ప్రపంచవ్యాప్తంగా ఒక తుఫానులా దూసుకువెళ్లింది. అందులోని ప్రతి పాట ఒక అద్భుతం. బీట్ ఇన్, బిల్లీ జీన్, వానా బీ స్టార్ట్ ఇన్ సంథింగ్ ఇలా ఒకదానికొకటి భిన్నమైన శైలితో సాగాయి. ముఖ్యంగా థ్రిల్లర్ అనే సాంగ్ కోసం మైకేల్ తీసిన 14 నిమిషాల మ్యూజిక్ వీడియో ఒక విప్లవమైంది. దెయ్యాలు, వేర్ వుల్ఫ్స్ బ్యాక్ డ్రాప్ లో హారర్ సినిమా రేంజ్ లో మైకేల్ వేసిన స్టెప్పులు చూసి జనాలు షాక్ అయ్యారు. ఈ ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడై మ్యూజిక్ హిస్టరీలోనే అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్ గా గిన్నీస్ రికార్డు సృష్టించింది. ఆ రికార్డును దాటడం ఇప్పటి వరకు ఏ అంతర్జాతీయ సింగర్ కు సాధ్యం కాలేదు. ఇప్పటికీ ఆ రికార్డ్ అలానే ఉంది.
ఉంది. 1983లో ఒక టీవీ షోలో మైకేల్ మొదటిసారి మూన్ వాక్ డాన్స్ స్టెప్ వేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలు పిచ్చెక్కిపోయారు. మైకేల్ జాక్సన్ కేవలం ఒక సింగర్ కాదు, ఒక దేవుడిలా మారిపోయాడు. ఆ రోజుల్లో అమెరికా మ్యూజిక్ ఛానల్ అయిన MTVలో కేవలం తెల్ల జాతీయుల పాటలను మాత్రమే టెలికాస్ట్ చేసేవారు. నల్ల జాతీయుల మ్యూజిక్ వీడియోస్ ప్లే చేయడానికి వారు నిరాకరించేవారు. కానీ మైకేల్ జాక్సన్ సృష్టించిన థ్రిల్లర్ ప్రపంచం ముందు ఆ జాతి వివక్ష గోడలు నిలబడలేకపోయాయి. మైకేల్ బిల్లీ జీన్ బీట్ ఇట్ వీడియోలను ప్లే చేయకపోతే మీ ఛానల్ కు అసలు మ్యూజిక్ కంటెంట్ ను ఇవ్వబోమని రికార్డింగ్ కంపెనీలు హెచ్చరించడంతో MTV దిగి వచ్చింది. అలా MTVలో ప్రసారమైన మొట్టమొదటి నల్ల జాతీయుడి వీడియోగా మైకేల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాతే మిగతా నల్ల జాతీయులైన సింగర్లకు అంతర్జాతీయ వేదికలు దక్కాయి. కానీ ఈ విపరీతమైన క్రేజ్ అతనికి ఒక శాపంగా మారింది. అతను రోడ్డు మీదకు రాలేడు, ఒక షాప్ కి వెళ్లలేడు. ఎక్కడికి వెళ్లినా వేలాది మంది జనాలు, కెమెరా ఫ్లాష్లు అతని చుట్టుముట్టేవి. దాంతో అతను సమాజానికి దూరంగా ఒక ఒంటరి పంజరంలో బందీ అయ్యాడు. చిన్నప్పుడు తండ్రి ఇంట్లో బంధిస్తే పెద్దయ్యాక ఈ సమాజం, ఈ క్రేజ్ ఆయన్ను ఒక బంగారు పంజరంలో బంధించాయి. ఈ ఒంటరితనం, ఈ నిరంతర పబ్లిక్ ప్రెషర్ ఆయన్ను మానసికంగా చాలా బలహీనపరిచాయి. జనాలు తనను ఒక సాధారణ మనిషిలా కాకుండా ఒక వింత జీవిలా చూస్తున్నారనే భావన ఆయనలో బలంగా నాటుకుపోయింది. 1984లో ఒక పెప్సీ యాడ్ షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు ఒక ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ వాడిన బాంబులు పేలి మైకేల్ తల మీద పడ్డాయి. అతని తల, జుట్టు దారుణంగా కాలిపోయాయి. ఈ ప్రమాదం అతని జీవితాన్ని రెండు రకాలుగా నాశనం చేసింది. ఆ కాలిన గాయాల నరకప్రాయమైన నొప్పి భరించలేక మైకేల్ భారీ డోస్ ఉన్న పెయిన్ కిల్లర్స్ వాడటం మొదలుపెట్టాడు. అది మెల్లగా ఒక వ్యసనంగా మారి జీవితాంతం అతన్ని విడిచిపెట్టలేదు. అదే సమయంలో మైకేల్ కు విటిలిగో అనే అరుదైన చర్మ వ్యాధి వచ్చింది. దీనివల్ల శరీరంపై నల్లటి చర్మం అక్కడక్కడ తెల్లగా మారుతోంది. ఆ మచ్చలను కవర్ చేయడానికి మేకప్ కోసం అతను స్కిన్ బ్లీచింగ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నాడు. పైగా చిన్నప్పుడు అతని తండ్రి, నీ ముక్కు చాలా లావుగా, అసహ్యంగా ఉంటుంది అని ఏడిపించేవారు. ఆ మానసిక బాధతో మైకేల్ తన ముక్కుకు, ముఖానికి వరుసగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం మొదలుపెట్టాడు. దాంతో నెమ్మదిగా నల్లగా ఉండే మైకేల్ తెల్లగా మారిపోయాడు. దీనిపై మీడియా అతన్ని వాకో జాకో అంటే పిచ్చి జాక్సన్ అంటూ విపరీతంగా ఎగతాళి చేయడం మొదలెట్టింది. చిన్నతనంలో తండ్రి చేతిలో కోల్పోయిన బాల్యం, పెద్దయ్యాక సమాజం ఇచ్చిన విపరీతమైన క్రేజ్ వల్ల పోయిన ప్రశాంతత, ఇవన్నీ మైకేల్ జాక్సన్ ను ప్రపంచానికి దూరంగా నెట్టేశాయి. తనకు వెలుపల ఉన్న సమాజం నచ్చలేదు. అందుకే తన మనసులోని ఒక 5 ఏళ్ల పిల్లాడి కోసం తనే ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవాలని డిసైడ్ అయ్యాడు. 1988లో కాలిఫోర్నియాలోని శాంటా ఎనెజ్ వ్యాలీలో దాదాపు 2700 ఎకరాల భారీ స్థలాన్ని కొనుగోలు చేశాడు. దానికి జేఎం బారీ రాసిన ప్రసిద్ధ కథ పీటర్ పాన్ లోని ఊహాత్మక ద్వీపం పేరు మీద నెవర్లాండ్ ర్యాంచ్ అని పేరు పెట్టాడు. ఆ ద్వీపంలో ఉండే పిల్లలు ఎప్పటికీ పెద్దవాళ్లు కారు. మైకేల్ కూడా మానసికంగా అలాగే ఉండిపోవాలని ఆశపడ్డాడు. నెవర్లాండ్ కేవలం ఒక ఇల్లు కాదు, అది ఒక అద్భుత లోకం. మైకేల్ అక్కడ ఒక పూర్తి స్థాయి అమ్యూజ్మెంట్ పార్క్ ను నిర్మించాడు. అందులో తిరిగే ఒక ప్రైవేట్ రైల్వే స్టేషన్ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద జైంట్ వీల్స్, ఫెర్రీస్ వీల్స్, రోలర్ కోస్టర్స్ మరియు ఒక భారీ మూవీ థియేటర్ కట్టించాడు. ఒక ప్రైవేట్ జూని కూడా ఏర్పాటు చేసి అందులో చింపాంజీలు, ఏనుగులు, జిరాఫీలు, పులులను పెంచాడు. మైకేల్ అక్కడికి కేవలం సాధారణ పిల్లల్నే కాదు, క్యాన్సర్, HIV వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న అనాథ పిల్లలను, పేద పిల్లలను ఉచితంగా పిలిపించేవాడు. వారికి కావాల్సిన తిండి, ఐస్ క్రీంలు, బొమ్మలు ఇచ్చి వారితో కలిసి పిల్లాడిలా మారిపోయి ఆడుకునేవాడు. ఎందుకంటే ఆ పిల్లల కళ్లల్లో చూసే అమాయకత్వం, ఆనందం అతనికి బయట ప్రపంచంలో ఎక్కడా దొరకలేదు. అయితే ఒక 30 ఏళ్ల వయసున్న మగాడు చిన్న పిల్లలతో అంతలా కలిసిపోవడాన్ని ఈ ఆధునిక సమాజం మరియు ముఖ్యంగా రేటింగ్ల కోసం ఆకలితో ఉన్న మీడియా వేరే కోణంలో చూడటం మొదలుపెట్టింది. మైకేల్ నమ్మిన అమాయకత్వమే అతనికి ఒక పెద్ద ఉచ్చులా మారింది. 1993లో మొదటిసారిగా మైకేల్ జాక్సన్ పై బాల లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. 13 ఏళ్ల జోర్డాన్ చాండ్లర్ అనే పిల్లాడి తండ్రి ఇవాన్ చాండ్లర్ ఈ కేసు పెట్టాడు. మైకేల్ నెవర్లాండ్ లో తన కొడుకును వేధించాడని ఆరోపించాడు. ఈ వార్త వినగానే ప్రపంచ మీడియా ఒక్కసారిగా ఊగిపోయింది. మైకేల్ బెడ్రూమ్లు, నెవర్లాండ్ మూలములను పోలీసులు జల్లెడపట్టారు. మైకేల్ తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యాడు. అసలు ఆ పిల్లాడి తండ్రి మైకేల్ నుండి డబ్బులు గుంజడానికే ఈ ప్లాన్ చేశాడనే ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. చివరకు సుదీర్ఘ కోర్టు పోరాటాల వల్ల తన కెరీర్, మానసిక ఆరోగ్యం పాడవుతుందనే ఉద్దేశంతో మైకేల్ లాయర్ల సలహా మేరకు ఆ కుటుంబానికి దాదాపు $23 మిలియన్ అంటే సుమారు 190 కోట్లు కోర్టు వెలుపల సెటిల్మెంట్ చేసుకున్నాడు. కానీ డబ్బులు ఇవ్వడంతో సమాజం తప్పు చేశాడు
చేశాడు కాబట్టే డబ్బులు ఇచ్చాడు అని ఫిక్స్ అయిపోయింది. మైకేల్ ఇమేజ్ కు ఇది మొదటి కోలుకోలేని దెబ్బ. 10 ఏళ్ల తర్వాత 2003లో మార్టిన్ బషీర్ అనే బ్రిటిష్ జర్నలిస్ట్ మైకేల్ జీవితంపై లివింగ్ విత్ మైకేల్ జాక్సన్ అనే ఒక డాక్యుమెంటరీ తీశాడు. అందులో క్యాన్సర్ నుండి కోలుకున్న గావిన్ ఆర్విజో అనే పిల్లాడి చేతిని పట్టుకుని మైకేల్ బెడ్రూమ్స్ గురించి మాట్లాడాడు. మైకేల్ దాన్ని ఎంత ప్యూర్ ఫ్రెండ్షిప్ గా భావించి మాట్లాడినా ఆ జర్నలిస్ట్ ఆ వీడియోను నెగిటివ్ గా ఎడిట్ చేసి ప్రపంచానికి చూపించాడు. మళ్లీ కథ మొదటికొచ్చింది. ఆ పిల్లాడి తల్లి జానెట్ ఆర్విజో మైకేల్ పై కోర్టులో కేసు వేసింది. ఈసారి మైకేల్ తగ్గలేదు. నేను ఏ తప్పు చేయలేదు, నా ప్రాణం పోయినా సరే కోర్టులోనే నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా అని పట్టుబట్టాడు. 2005లో శాంటా బార్బరా కోర్టులో మైకేల్ జాక్సన్ పై చారిత్రాత్మక విచారణ జరిగింది. దాదాపు 5 నెలల పాటు ఈ విచారణ సాగింది. మైకేల్ ప్రతిరోజు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. శారీరకంగా మానసికంగా ఆయన పూర్తిగా చితికిపోయాడు. సరిగ్గా తినక, నిద్ర లేక ఒక అస్థిపంజరంలా మారిపోయాడు. పోలీసులు ఆయన ఇంటిని 100కి 100 సార్లు సోదా చేసినా ఒక్క చిన్న ఆధారం గాని, అశ్లీల సాక్ష్యం గాని దొరకలేదు. చివరికి ఆరోపణలు చేసిన పిల్లాడి తల్లి కేవలం డబ్బు కోసమే గతంలో కూడా చాలా మందిపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిందని మైకేల్ లాయర్ థామస్ మెస్ట్రూ కోర్టులో నిరూపించాడు. జూన్ 13, 2005న న్యాయస్థానం మైకేల్ జాక్సన్ పై మోపబడిన అన్ని ఆరోపణల నుండి ఆయన పూర్తి నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. మైకేల్ చనిపోయిన చాలా ఏళ్ల తర్వాత 1993లో కేసు పెట్టిన జోర్డాన్ చాండ్లర్ మా నాన్న డబ్బు కోసం అబద్ధం చెప్పమంటేనే మైకేల్ పై అలా చెప్పాను అని నిజం ఒప్పుకోవడం కూడా తెలుస్తోంది. కోర్టు మైకేల్ ను నిర్దోషిగా వదిలేసింది. కానీ ఈ సమాజం, మీడియా చేసిన గాయాలకు న్యాయం ఎక్కడ? నెవర్లాండ్ ను పవిత్రమైన దేవాలయంలో చూసుకున్న మైకేల్ పోలీసుల బూట్లతో వచ్చి అక్కడ చేసిన రౌడీజాన్ని తట్టుకోలేకపోయాడు. నా పవిత్రమైన నెవర్లాండ్ ను వాళ్ళు అపవిత్రం చేశారు, నేను ఇక అక్కడ అడుగు పెట్టను అని ఏడుస్తూ ఆ ఇంటిని శాశ్వతంగా వదిలేశాడు. ఆ తర్వాత మైకేల్ బహ్రెయిన్, ఐర్లాండ్, లాస్ వేగాస్ అంటూ ఊళ్ళు దేశాలు తిరుగుతూ ఒక సంచారిలా బతికాడు.